నాన్న చనిపోయి 10 ఏళ్ళు కావస్తుంది. ఈ 10 ఏళ్లలో ప్రతి ఒక్క రోజు మాకు అండగా నిలబడిన వ్యక్తి ఆర్కే అన్నగారు. జగనన్నతో పాటి ఓదార్పు యాత్రలో ప్రతిరోజు జగనన్నతో ఉన్నాడు. మరో ప్రజా ప్రస్థానం 3000 కిలోమీటర్లు పాదయాత్ర నేను చేస్తే ప్రతి ఒక్క రోజు ఆర్కే అన్న నాకు తోడుగా ఉన్నాడు. పోయిన ఎన్నికల్లో మంగళగిరి ఎమ్మెల్యేగా మీరు ఆర్కే అన్నను గెలిపించాడు. మాకు తోడుగా ఉన్నట్టుగానే మీకు తోడుగా ఉన్నాడు. రైతులకు వచ్చిన ప్రతి కష్టంలో వాళ్ళకు అండగా ఉన్నాడు. మహిళలకు వచ్చిన ప్రతి కష్టంలో వాళ్ళకు అండగా ఉన్నాడు. ఇల్లు పోగొట్టుకున్న వారికి వచ్చిన ప్రతి కష్టంలో ఆర్కే అన్న తోడుగా ఉన్నారు. ఈ 5 ఏళ్ళు మీకు ఎమ్మెల్యేగా ఉన్నాడు. నిస్వార్థంగా సేవ చేశాడు. ఆఖరికి తన సొంత ఆస్తులు కూడా అమ్ముకొని లక్షల మందికి 4 రూపాయలకే భోజనం పెట్టించాడు. ₹10 పేదలకు కూరగాయల సంచి ఇచ్చేవాడు. ఆర్కే అన్నను అంత దగ్గరగా చూసిన దానిగా నేను చెప్తున్నాను. ఆయనది మంచి మనసు. మనిషి మంచివాడు. మంచికి చెడుకు జరిగే ఈ పోరాటంలో మీరు మంచి వైపు ఉండాలని, ఆర్కే అన్నను గొప్ప మెజారిటీతో గెలిపించాలని మా ప్రార్థన. అవతల పక్క లోకేష్ పోపు గారు నిలబడ్డారు. ఇప్పుడు గెలిపిస్తే చాలా అభివృద్ధి చేసేస్తాడట. ఈ 5 ఏళ్ళు అధికారం వాళ్ళది కాదా అని అడుగుతున్నాం. డ్రైనేజ్ లేదు, రోడ్లు లేవు, కనీసం మంచినీటికి కూడా దిక్కు లేదు మంగళగిరిలో. అధికారం ఉండి ఏ రోజైనా ఎప్పుడైనా ఈ పక్కకొచ్చి ఈ ప్రజలు ఎలా ఉన్నారో అని చూసారా ఈ 3 శాఖలు ఉన్న మంత్రి గారు? ఇప్పుడేమో అధికారం ఇయ్యాలట, ఆయన నెత్తిన కిరీటం పెట్టాలట, మిమ్మల్ని అంతా ఉదరి చేస్తానని సొల్లు కబుర్లు చెబుతున్నాడు. నిన్ను నమ్మం బాబు అని తేల్చి చెప్పండి. నిన్ను నమ్మం పప్పు అని తేల్చి చెప్పండి. పదకొండవ తేదీన ఎన్నికలున్నాయి. ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలున్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి గుండెల్లో రాజశేఖర్ రెడ్డి గారిని తలుచుకోండి. ఆయన కొడుకు మీ సేవ చేసుకునే అవకాశం, ఒక్క అవకాశం ఇవ్వండి. మీకు సేవ చేసిన రాజన్న కూతురిగా ఇదే నా ప్రార్థన. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు. 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 మళ్ళీ రాజన్న రాజ్యం తెచ్చుకుందాం. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు. రావాలి జగన్, కావాలి జగన్.
వీరుగా